మరి మీరు మీ మదర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? మా మదర్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఒక్క మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఆమె ఇప్పుడు తెలుసో లేదో, మా మదర్ చాలా సార్లు నాకు చెప్పారు, మొహమాట పడొద్దు, మొహం పైన చెప్పాలి, ఎవరితో అయినా మొహపాటు పడొద్దు. ఇంక అలా అలా చాలా సార్లు చెప్పి 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 నేను అంటే ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయిపోయానంటే, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎస్ అయినా నో అయినా, ఐ థింక్ నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఎస్ నో, ఏదన్నా ఉంటే నాకు ఇది కావాలి, లేదా నేను చెయ్యను, నేను చేస్తా. ప్రతి ఒక్క ఉమెన్ కి ఉండాల్సిన క్వాలిటీ యాక్చువల్లీ. అవును. సో మొహమాట పడి మనం కొన్ని సార్లు మనం నో అని లోపల ఉన్నా మనం ఎస్ అని ఒప్పేసుకుంటూ ఉంటాం, విచ్ ఇస్ నాట్ రియలీ గుడ్. అంటే మనం కాంప్రమైజ్ అవుతూ, అది నిజంగా కాంప్రమైజ్ అయ్యే చోట ఓకే, బట్ మనల్ని తొక్కేస్తూ మనం ఇలా క్రష్ అయిపోతూ కూడా కొన్ని చేయకూడదు. మా మమ్మీ స్ట్రైట్ ఫార్వర్డ్, సో తన వల్ల నేను ఐ థింక్ ఐఎమ్ మోర్ స్ట్రైట్ ఫార్వర్డ్. మా మమ్మీ అక్కడక్కడ ఏమైనా మొహమాట పడుతుందేమో, నేను అసలు ఐ థింక్ ఐ క్రాస్డ్ ఇట్. సూపర్ క్వాలిటీ యాక్చువల్లీ. ఇట్స్ అ నైస్ క్వాలిటీ, మా మమ్మీ టీచ్ చేసిన క్వాలిటీ. సో పద్మావతి గారు, మీ ప్రొఫెషన్ ఏంటండి? నేను తెలుగు లెక్చరర్ నండి, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో పనిచేస్తాను నేను. ఓకే, అంటే ఒక 7th క్లాస్ లో మ్యారేజ్ అయినా గానీ గవర్నమెంట్ లెక్చరర్ వరకు ఆ సక్సెస్ జర్నీ ఎలా జరిగింది? దానికి ఎంత కారకుడు మా హస్బెండే. ప్రతి నిమిషం ప్రతి క్షణం నా ఇంటే ఉంటూ, నాకు ఎప్పుడు ఏ సమయంలో ఏ బుక్స్ కావాలి, లైబ్రరీలో ఎటువంటి బుక్స్ కావాలి, ఎటువంటి బుక్స్ రిఫర్ చేయాలి అనే బుక్స్ అన్ని నా ముందే తెచ్చి పెట్టేవారు. ఏది కావాలన్నా మాకు కాలేజీలో మా గైడ్ పలానా బుక్ లో పలానా మ్యాటర్ ఉంటదమ్మా అనగానే నేను ఒక కాల్ చేయడం, ఆయన ఆ బుక్స్ తీసుకొచ్చి పెట్టడం, నైట్ అంతా కూర్చొని చదవడం, ఇదే నేను చేసిన పని అండి. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు, ఎప్పుడైనా ప్రేమగా ఏదైనా వండి పెట్టారా తనకి? వండి పెడుతుందండి చాలా. అసలు ఏమైనా వండుకుంటే, అమ్మ మమ్మీ ఇది ఉంది దా, అది ఉంది దా, నువ్వు ఏం తింటావు, నీకు ఏమైనా బుక్ చేయాలన్నా చాలా ప్రేమ చూపిస్తావు. దివి లాంటి కూతుర్లు అందరికి ఉండాలి. అద్భుతం అది కదా. అవునండి. యాక్చువల్లీ అంటే ఇట్స్ అ ప్రాసెస్ అనుకుంటా. నాకు తెలిసి చిన్నప్పుడు మనకి డాడీస్ అంటే ఎక్కువ నచ్చుతారు. నాకు చిన్నప్పుడు అంతా ఎప్పుడు మా డాడీ 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 డాడీ. కొంచెం పెరిగిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు మా మదర్ వాల్యూ ఇంకా తెలుస్తుంది. మా డాడీ నేను ఫోనే మాట్లాడుకోము, మా మమ్మీ నేను మాట్లాడినంత అయితే అసలు ఉండనే ఉండదు. డాడీతో 10 రోజుల తర్వాత మాట్లాడినా ఓకే, మమ్మీతో రోజుకో 2-3 సార్లు అయినా మాట్లాడాలి. ఐ థింక్ పెద్దగా అయిన తర్వాత మదర్ వర్త్ అంటే వాళ్ళు ఎంత చేసున్నారు అనేది మనము ఒక ఆ ఏజ్ కి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. సో అప్పుడు దాకా మనకు అసలు ఆ వాల్యూ తెలీదు. చేస్తారులే, ఆ కూరండు ఈ కూరండు ఇది అది ఫుల్ డిమాండ్. నేను ఇప్పుడు కూడా యాక్చువల్లీ మమ్మీ చాయ్ పెడితే నాకు ఇష్టం, చాయ్ పెట్టుమా అని. సో కొన్ని థింగ్స్ మదర్ చేస్తేనే బాగుంటది. మనం హోటల్లో తినే ఫుడ్ ఆ చేతి ప్రేమ వస్తది. అవును. సో మా మమ్మీ చేస్తేనే నాకు బాగుంటది, మీ మమ్మీ చేస్తేనే మీకు బాగుంటది. సో ఎవరు మదర్ చేస్తే వాళ్ళకి ఆ ఫుడ్ చాలా